ఈ వీడియోలో మనము కోడ్నెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. కోడ్నెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. బేసిక్ గా మీరు అందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ముందుగా మనం కోర్స్ కి సెలెక్ట్ చేసుకునే దానికి ఫైనల్ చేసుకోవాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు పర్టికులర్ గా ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అంటారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఒక 2-3 కోర్సుల్లో లేకపోతే ఒక 10 కోర్సుల్లో లేకపోతే వాళ్ళకి రన్నింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇదే బాగుంది, దీంట్లో మీరు జాయిన్ అవ్వండి అన్నట్లు మీకు అదే కోర్సులో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఇదే బాగుంది అని చెప్పి జాయిన్ చేయడం జరుగుతుంది. సో నేను ఏమంటున్నానంటే బిఫోర్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఇది ఎందుకు మీరు ఫైనల్ చేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక కోర్సు ఫైనల్ చేసుకోండి. అంటే ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసే ముందే సెలెక్టింగ్ రైట్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. సో ముందే మీరు డిసైడ్ అయిన తర్వాత ఆ టెక్నాలజీ ఎవరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు అప్పుడు మీరు రీసెర్చ్ మొదలుపెట్టి మీరు ఇన్స్టిట్యూట్ వెళ్ళడం చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన టెక్నాలజీ ఇప్పుడు కావాల్సి ఉన్నాయా లేదా, ఇప్పుడు ట్రెండింగ్ ఉందా లేదా, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి సో మనము వాళ్ళు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అన్నారని చెప్పి డెఫినెట్లీ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అంటారు. డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ బిజినెస్, అందరూ బిజినెస్ చేస్తున్నారు, ఎవరు బిజినెస్ చేయట్లేదు. అండ్ ఈవెన్ దో రేపు మీకు జాబ్ వచ్చినా కానీ డెఫినెట్లీ మీరు ఫ్రీగా అయితే చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం నేను బిజినెస్ చేయట్లేదని నేను చెప్పట్లేదు, ఐఎమ్ ఆల్సో ఇప్పుడు నేను కూడా బిజినెస్ చేస్తున్నా. బట్ ఒక టైప్ ఆఫ్ బిజినెస్ ఒక్కొక్కరిది ఒక్కో టైప్ ఆఫ్ బిజినెస్ ఒక్కో టైప్ ఆఫ్ ఎర్నింగ్ అనేది ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఏంటి వాళ్ళు ఏంటి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అంటారు, వాళ్ళ కోర్సులో జాయిన్ అవుతారు, వాళ్ళకి దానికి సంబంధించిన అది వర్కౌట్ చేస్తారు. సో ఇక్కడ మనం అందుకని నేను ఏం చెప్తున్నాను, బిఫోర్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ప్లీజ్ సెలెక్ట్ రైట్ టెక్నాలజీ విచ్ సూట్స్ ఫర్ యూ. మనకి ఏ సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తున్నా లేదా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మనం అప్రోచ్ అయ్యి ఇన్స్టిట్యూట్ని ఇది ఎలా ఉంటుంది సర్వీసెస్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, జనరల్గా కోఆర్డినేషన్ విషయానికి వస్తే ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ ప్రోస్ ఏంటి అంటే ఓన్లీ 2 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదేంటి పాజిటివ్ ఇది అంటే ఖచ్చితంగా పాజిటివ్. ఎందుకంటే they are exposing, they are telling you directly that we are good at only these 2 technologies. Like ఒకటి వచ్చేసి ఏంటి అంటే full stack development which is Java and Python combination లో ఉంది, which includes HTML5 ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఇంటరాక్టివ్ లైవ్ ట్రైనింగ్ అండ్ హ్యాకథాన్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ తర్వాత వచ్చేసి అన్లిమిటెడ్ జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నారు. we need to talk about this definitely. ఫస్ట్ అయితే కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రొవైడ్ చేసే కోడ్నెస్ట్ తర్వాత వచ్చేసి సెలీనియం టెస్టింగ్ మీద ప్రీమియం టెస్టింగ్ మోడ్యూల్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. కరికులం అయితే వెరీ గుడ్, బాగానే ఉంది, మంచి కరికులం ఉంది, దాంట్లో మనము మాట్లాడడానికి ఏం లేదు. అండ్ డెఫినెట్లీ పాజిటివ్ విషయం చెప్పాను ఆల్రెడీ, 2 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అన్లిమిటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు అన్లిమిటెడ్ అంటే ఒక పర్సన్ ఒక 6 నెలల జాబ్ రావచ్చు, 1 ఇయర్ జాబ్ రావచ్చు. అన్లిమిటెడ్ అంటే ఎన్ని జాబులు చూపించగలుగుతారు ఒక 6 months టైంలో, ఇది మీరు ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కోడ్నెస్ట్ యాప్ ఒకసారి చెక్ చేస్తే కొన్ని బగ్స్ ఉన్నాయి అని స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో బెటర్ ఈ గో విత్, ఒకవేళ బగ్స్ క్లియర్ చేస్తే వెల్ అండ్ గుడ్, ఇఫ్ నాట్ ఆఫ్లైన్కి ప్రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి బెంగళూరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కోడ్నెస్ట్లో నేను జాయిన్ అవ్వాలో వద్దని చెప్పట్లేదు, కోడ్నెస్ట్లో ఎలా ఉంది ఏంటి అనేది ఓవర్ వ్యూ మీకు ఇస్తా ఉన్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ ఆర్ నాట్ అనేది. సో ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఆఫ్లైన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు. కోర్స్ కంటెంట్ పై చాలా బాగుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, కోర్స్ కంటెంట్ ఈస్ గుడ్. ఒకవేళ మీరు అక్కడ జాయిన్ అవుతారా లేదా అనేది అప్ టు యూ. కోర్స్ కంటెంట్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఆఫ్లైన్ మీరు ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బ్యాసేజ్ ఎంత ఉంది, ఇమీడియట్ ఎఫెక్ట్ డౌట్స్ క్లియర్ చేస్తున్నారా, మార్నింగ్ ఒక 1 hour 2 hours క్లాస్ తర్వాత మనం అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ల్యాబ్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారా, అన్లిమిటెడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటున్నారు. ఒక 3 months కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఒక 3 months టైంలో అట్లీస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ చూపించగలుగుతారు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు ఏంటి అంటే 100% ఒక ఇన్స్టిట్యూట్లో ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ 100 మంది అయినా 100 మందికి జాబ్ రావాలని లేదు. ఎందుకంటే చాలా మంది సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు, కొంత లక్ కూడా కలిసి ఉండాలి, చాలా మంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇవన్నీ కూడా కన్సిడర్లోకి తీసుకోవాలి మనం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఎంతవరకు చేయగలుగుతుంది, ప్రాపర్గా కోర్స్ చెప్పగలుగుతుంది. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళకున్న కనెక్ట్స్తో కొంతవరకు జాబ్లు ఇక్కడ ఉన్నాయని చెప్పగలుగుతుంది. ఇక్కడ మనం మన సైడ్ నుంచి ఏంటి అంటే సబ్జెక్ట్ అయితే ఇవ్వగలుగుతుంది, మన సైడ్ నుంచి కంప్లీట్ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్గా. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సినారియోలో అయితే టెస్టింగ్ అయితే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా టెస్టింగ్ మీద కాల్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సెస్ టెక్నాలజీ ట్రెండింగ్లో ఉందా లేదో మనం డిస్కస్ చేసుకుంటే. అండ్ ఎస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మోడల్ అయితే బాగానే ఉంది. సో డెఫినెట్లీ జావా
పైథాన్ రెండు కాంబినేషన్లో చెప్తా ఉన్నారు. సో ఇది మోస్ట్లీ జావా మనము ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే కొంత మనం ప్లాన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డైరెక్ట్ గా జాబ్ కాకుండా ఇంటర్న్షిప్ బేసిస్ లో ఫస్ట్ ఇంటర్న్షిప్ అలా మనం ట్రై చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకొని అప్పుడు మీరు జాయిన్ అవ్వవద్దు అనేది యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. నేను కొన్ని మీకు ఇన్పుట్స్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ ఎప్పుడైనా కానీ కోఆర్డినేట్స్ లో జాయిన్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ జాయిన్ అవ్వాలి, అక్కడ జాయిన్ అవ్వాలి, ఇక్కడ పర్టికులర్ గా నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి, అలాంటి క్వశ్చన్స్ చేయండి. సో దట్ విల్ బి బెటర్. అంటే మీరు ముందు ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునే దానికంటే ముందు మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏది సూట్ అవుతుంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారా, నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారా అనేది ఆలోచించుకొని అప్పుడు యూ కెన్ థింక్ అబౌట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇన్స్టిట్యూషన్ గురించి అప్పుడు మీరు మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.